దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దినమున మనం మాట్లాడుకుందాం. దేవుని యొక్క లేఖనాలు బట్టి దేవుని యొక్క పిలుపుకు ఎవరి యొక్క జీవితాలు అర్హులుగా మార్చబడిన స్థితిలో మనం కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం. ఇదే మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో నుంచి చదువుకుంటే కనపడుతున్న మాటలు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన యొక్క అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాల్లో ఈ యొక్క దేవుని యొక్క పిలుపులో ఎవరి యొక్క జీవితాలలో ఎవరు అర్హులుగా మార్చబడిన స్థితిలో ఉంటున్నారో ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటను మన శ్రద్ధగా ఆలకిద్దామండి. ఈ యొక్క మాటలలో జ్ఞాపకం చేసుకుంటే ఎవరు అర్హులు అంటే విశ్వసించిన వారి యొక్క జీవితాలలో వారు అర్హులు. ఆయన యందు ఎవరైతే విశ్వాసముతో ఉన్నారో వారి జీవితాలలో నశించిపోకుండా నిత్య జీవార్థమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. అలాగే రెండు, ఎవరి యొక్క జీవితాలు అర్హులుగా మార్చబడుతున్నాయి అంటే తమ యొక్క స్థితిని పాపము నుంచి మళ్ళించుకొని, అంటే పాపము నుండి తమ యొక్క జీవితాల్లో ప్రత్యాపడి తమ యొక్క హృదయాలు మార్పు పొందుకొని తమ జీవితాలు ఎవరైతే నడిపించబడతారో వారి జీవితాలలో ఆయన సన్నిధిలో వారు అర్హులుగా మార్చబడిన స్థితి కనపడుతుంది. లేఖనాలు చదువుతూ ఉంటాయి. లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు అన్న. అంటే మనిషి జీవితంలో ఏం చేయవాలి అంటే ఆయన ఎదుటకు వచ్చిన జీవితాలలో ప్రత్యాపడి హృదయం, అంటే పాపానికి దేవుని యొక్క సన్నిధిలో తమ జీవితాలు సరిచేసుకుంటూ నిత్యము భయభక్తులతో నడిపించబడాల్సిన స్థితిలో నడిపించబడాలి. ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన జీవితాలలో ఒకటి, విశ్వాసము చేత నడిపించబడిన వారు దేవుని యొక్క పిలుపుకును తమ యొక్క జీవితాలు అర్హులుగా మార్చబడిన స్థితి. రెండు, ఎవరైతే తమ యొక్క పాపముల నిమిత్తమై దేవుని ఎదుట తమ జీవితాలు ప్రత్యాపడి హృదయం దయచేసి ఆ యొక్క హృదయములో ఆ జీవితాన్ని అప్పగించుకుంటారో వారు అర్హులు అంటున్నారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసం ఉంచిన వారి జీవితాలలో వారి యొక్క జీవితాలు అర్హులుగా మార్చబడ్డాయి అంటున్నాయి. మనం ఇక్కడ ఒక మాట చదువుకుంటే ఒక మాటను గుర్తు చేసుకుంటే ఈ విశ్వాసము ఏం చేయబడుతుంది అంటే వారి జీవితాలలో వారి యొక్క స్థితిని బట్టి వారు విశ్వసించిన విశ్వాసమును బట్టి గొప్ప మేలుల చేత తృప్తిపరచబడతారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నిత్య జీవం పొందుకుంటారు అంటుంది. విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడు అంటుంది. మనం యొక్క విశ్వాసుల యొక్క పట్టికలో జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి కనపడుతుంది. ఆమె జీవితం దేవునికి వ్యతిరేకి, తన యొక్క పాపము చేత నింపబడిన వ్యక్తి. ఆమె యొక్క జీవితంలో నడిపించబడిన నడకను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆమె యోగ్యురాలుగా మార్చబడింది. ఎందుకని అంటే ఆమె దేవుని సన్నిధిలో తన జీవితంలో విశ్వాసం చేత నడిపించబడింది కనుక ఆమె కాపాడబడి నిత్య జీవార్థమైన ఆ యొక్క అర్హులుగా మార్చబడింది. ఆమె యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఆ దేవుని ఎదుటికి వచ్చి తన జీవితాన్ని విశ్వసించింది కనుకనే దేవుడు తన జీవితంలో ఇవ్వవలసిన స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహించాడు. ఆమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అంతకు ముందున్న స్థితి ఎలాంటిది అంటే ఆమె అనేకమైన వైద్యుల వద్ద తమ జీవితాలు ఎన్నో తిప్పలు పడి తన యొక్క జీవితంలో మరింత సంకట పడింది అంటుంది.
ఎందుకు ఆ విధమైన స్థితిలో నడిపించబడిన స్థితి కనపడుతుంటే ఆమె జీవితంలో అలాంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడని, ఆయన అనేక మంది యొక్క జీవితాలలో ఆ విధమైన స్థితిలో వారికి ఆ యొక్క స్థితిని బట్టి రక్షించాడని ఆ యొక్క వ్యక్తి నమ్మినప్పుడు, ఆ మాట విన్నప్పుడు ఆయన వస్త్రం మాత్రమే ముడితే చాలనుకొని ఆమె విశ్వసించింది, పోయి వస్త్రాన్ని ముట్టుకుంది. అక్కడ అంటాడు, నా కుమారి, విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, ఒకటి, ఈ శ్వాసించిన వారి జీవితాలలో నిత్య జీవం కలుగుతుంది. 2, మనిషి యొక్క జీవితంలో ప్రత్యాపబడిన వాడి యొక్క జీవితంలో అర్హుడుగా మార్చబడుతున్నాడు. ఇక్కడ మనకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేసుకుంటే, యోనా గారితో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, నినివే పట్టణస్థులు దుర్గతో ఆ యొక్క దుష్టత్వం చేత నింపబడిన వారిగా ఉన్నారు, నీవు వెళ్ళి వారికి ప్రకటన చేయి అంటున్నప్పుడు, ఆయన ఇంకో ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితిని బట్టి అతనికి ఒక శిక్ష వచ్చింది. అతని జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడిన స్థితిని బట్టి అప్పుడు మరలా తన జీవితంలో మనసు మార్చుకొని, అయ్యా, ఇక ఆ యొక్క వ్యక్తి ప్రార్థన చేసిన ప్రార్థన బట్టి ఆ యొక్క వ్యక్తి ఆ చేప కడుపులోంచి బయట ఆ విధమైన స్థితిలో బయట వేయబడిన పరిస్థితి కనపడింది. ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి బయటకు వచ్చినప్పుడు అది ఆ యొక్క నినివే పట్టణం అంతా ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడు? మీరు చనిపోతారు, మీరు చేసిన దోషం ఈ దుష్టత్వం చేత నింపబడింది, మీరు ఇంకేమాత్రం మీ యొక్క జీవితాలలో బ్రతికే అవకాశం లేదు, ఆయన ఉగ్రత పాలయ్యే పరిస్థితి వచ్చింది మీకు అని చెప్పి మేము మాట్లాడుతున్న సమయం. ఎప్పుడైతే ఈ మాట నేను చెప్పగా రాజు సైతం ఏం చేశాడంటే తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి రాజవస్త్రాలు తీసివేసి బూడిద తన జీవితంలో గోనపట్ట కట్టుకొని బూడిదలో తన జీవితాలు కొనుక్కొని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు కూర్చొని. ఆయన ప్రకటన చేశాడు అక్కడ. ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటే గేదెల సైతం, పశువుల సైతం కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకునే పరిస్థితి, అంటే తీసుకోకుండా నడిపించబడ్డారు వాళ్ళు. అలాంటి స్థితిలో నడిపించబడ్డారు కనుకనే వారు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తంగా తమ జీవితాలు నడిపించబడ్డారు కనుకనే వారి విముక్తి పొందుకుని అర్హులుగా మార్చబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే యోనా గారు బాధపడుతున్నాడు. ఎందుకు బాధ? ఈయన చేయిస్తానన్న పని చెయ్యడు. ఎందుకంటే ఈయన కరుణామూర్తి గలవాడు. ఎవరైనా ఆయన ఎదుటికి వచ్చి తమ జీవితాలు పాపం నుంచి ప్రాయశ్చిత్తపడిన వారి జీవితాలలో వారి మీదకి రావాల్సిన కీడును తప్పిస్తాడని ఆయనకు తెలుసు కాబట్టి, అయ్యా, నువ్వు ఈ విధమైన స్థితిలో చేస్తావు, నువ్వు కనికర పూర్ణుడివి, నువ్వు వాత్సల్య పూర్ణుడివి, నువ్వు దయగల దేవుడివి, నువ్వు నీ జీవితంలో ఈ విధమైన స్థితిలో చేస్తావని నాకు తెలుసు అయ్యా, అందుకే నేను వెళ్ళలేదని చెప్పుకుంటూ ఆ విధమైన స్థితిలో ఉన్నాను. అప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన స్థితిలో తనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడంటే, ఈ ప్రజల కొరకు నేను విచారించొద్దా అంటున్నాడు. అంటే విచారపడుట ఆయన ఎందుకు అంటే, మనిషి జీవితంలో ప్రత్యాపడిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, వారిని చూసిన ఆ యొక్క దోషమును బట్టి వారిని యోగ్యులుగా, అర్హులుగా, వారు చేసిన దోషమును బట్టి ప్రాయశ్చిత్తం పొందుకొని తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితిలో ఉంటే వారు యోగ్యులుగా మార్చబడుతున్నారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలు చేసిన పాపమును బట్టి బలాత్కారం చేత నింపబడిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ విధమైన స్థితిలో ఈ భూమిని ఎందుకు ఉంచాలి అని మొత్తం తీసేసి సమస్త జనులందరినీ తుడిచివేయాలని ఆలోచన చేత నడిపించబడుతున్నప్పుడు ఆ దినములలో యొక్క నోవాహు కృప పొందిన వాడిగా నడిపించబడిన వాడిగా కనబడుతున్నాడు. ఆ నోవాహుతో మాట్లాడిన మాటలు బట్టి అతడు ఓడను సిద్ధం చేసుకొని తను చేసిన దాన్ని బట్టి ఏవేవిటిని వాటిలోకి తీసుకెళ్లాలో తీసుకెళ్ళాడు. అప్పుడు దేవుడే తలుపేసేసాడంట. మరి కొన్ని దినాలు ఆ విధమైన స్థితిలో ఆ జల ప్రళయం చేత ఇక భూమి అంతా నింపబడిన తర్వాత ఆ భూమిలో ఏ మాత్రం ఏది బ్రతికి లేకుండా పోయినాయి. తర్వాత మొదటగా ఆ యొక్క వ్యక్తి ఆ వ్యక్తి ఆ యొక్క ఓడ నుంచి దిగి వచ్చినప్పుడు మొదటగా చేసినది ఏంటంటే, మొదట దాడు ఆ యొక్క జీవితంలో ఆ దేవునికి బలిపీఠాన్ని కట్టించాడు. ఆ దేవునికి బలిపీఠం కట్టించి ఆ యొక్క బలి అర్పించడానికి బలిపీఠం కట్టినప్పుడు ఆ బలిపీఠం మీద కొన్ని శ్రేష్టమైన వాటిని బలి అర్పించాడు.
ఏటినైతే ఈ బలి అర్పించినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క ఇంపైన సువాసనను ఆగ్రహించి ఏం చేశాడంటే భూమిని తుడిచివేయాలనే ఆలోచన చేత నడిపించబడిన స్థితిని బట్టి ఇక నేను భూమిని ఎప్పుడూ తుడిచివేయనని చెప్పి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదేమో మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనిషి యొక్క జీవితంలో ప్రాయశ్చిత్తం ఎంతైనా ముఖ్యమైనది. ఈ ప్రాయశ్చిత్తం కలిగి తమ జీవితాలు కన్నీటితో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మన పాపములను దేవుడు మన జీవితాలలో ఉన్న పరిస్థితులన్నిటిని తీసివేసి కనికరించగలిగిన దేవుడు, వాత్సల్య పూర్ణుడు, దయగల దేవుడు మన దేవుడు. ఏ విధమైన స్థితిలో మన జీవితాలు పరిస్థితులన్నిటిని గుర్తు చేసుకుంటే మన యొక్క స్థితిని బట్టి ఈ పాపములో నుంచి మన జీవితాలు రాలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. అందుకే తమ జీవితాలు ఏ మాత్రం ఏ స్థితిని బట్టి ఏమాత్రం యోగ్యులుగా లేని పరిస్థితి, అభివృద్ధి లేని పరిస్థితి. అదే దేవుని ఎదుట తమ జీవితాలు అభివృద్ధి కావాలంటే మనం దేవుని ఎదుట మన జీవితాలు ఒప్పుకునే స్థితిలో ఉండాలి. అతిక్రమములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన జీవితం ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా మనం నడిపించబడితే ఆయన కనికరం మన మీద ఉంటది. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మన జీవితాల్లో ఏం చేయాలంటే, మూడవదిగా మన యొక్క స్థితిని బట్టి దేవునికి మనం విధేయులుగా మార్చబడాలి. విధేయత. ఈ విధేయతలో మన జీవితాలు మన యొక్క స్థితిని బట్టి నడిపించబడలేమని ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే శిలువ మరణము పొందినంత విధేయతను చూపించాడంట. ఎందుకని అంటే ఈ విధేయతను మనము కూడా నేర్చుకోవాలని. విధేయులుగా మార్చబడిన వారు యోగ్యులు, విధేయతను నేర్చుకున్న వారు అర్హులు. దేవుని యొక్క పిలుపులకు ఎవరు అర్హులు అంటున్న స్థితిలో మనం ఆ పిలుపునకు మన జీవితాల్లో అర్హమైన స్థితిలో నడిపించబడుతున్నామా? అయోగ్యమైన ఆ యొక్క అర్హులుగా మనం మార్చబడుతున్న స్థితిలో ఉంటున్నామా? లేక దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటూ ఆ దేవుని మాటను ధిక్కరించి తిరుగుతున్న పరిస్థితిలో ఉన్నామా? ఒకటి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు యోగ్యులుగా మార్చబడతారు. 2, ఎవరైతే తమ యొక్క పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా తమ జీవితాలు ప్రత్యాపడతారో వారి యందు అర్హులుగా చేయబడుతూ ఉంటారు. 3, విధేయతను చూపించిన వారు, విధేయులుగా చేయబడిన వారు, దేవునికి లోబడుతూ తమ జీవితాలు నడిపించబడుతున్న వారి యొక్క జీవితాల్లో అర్హులుగా మార్చబడతారు. ఈ విధేయతను మనకు జ్ఞాపకం చేసుకుంటే ఎవరి ఎదుటున్నది, ఎవరి యొక్క స్థితిలో ఉన్నది అంటే అబ్రహాము తన కుమారుడిని తీసుకెళ్తున్నప్పుడు కనపడుతుంది విధేయత. అబ్రహాము తన యొక్క కుమారుడిని తీసుకెళ్తున్న స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే తనకు తెలుసు తన జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్న స్థితిని బట్టి తన జీవితం నడిపించబడుతుందో తెలుసు. అంటే అక్కడ మనం ప్రత్యేకంగా ఏం తెలుసుకోవాలంటే దేవునికి మన జీవితాలు అప్పగించుకోవాలి. ఏ స్థితిలో ఉన్న మన యొక్క పరిస్థితులను గుర్తు చేసుకోకుండా ఆ దేవునికి సమర్పణగా మన జీవితాలు విధేయతను చూపించిన వారిగా నడిపించబడితే మనం యోగ్యులుగా మార్చబడతాం. అక్కడ తెలుసు అయ్యా కట్టెలు ఉన్నాయి, మరి ఈ విధమైన స్థితిలో బలి అర్పించడానికి ఏదయ్యా అని చెబుతుంటే అతనికి తెలుసు ఆ విధమైన స్థితిలో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అతను దాని మీద పెట్టినప్పుడు కూడా ఏ మాత్రం అతను సందేహించకుండా వ్యతిరేకంగా చేయకుండా విధేయతను చూపించాడు. అందుకే భక్తులు రాసి పెట్టారు కదా, ఇస్సాకు విధేయుడై బలియాగమాయగా. అంటే ఇస్సాకు తన జీవితంలో విధేయతను చూపించి బలియాగంగా మార్చబడ్డాడు. దేవునితో మాట్లాడుతున్న మాటను బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకు తన జీవితంలో విధేయతను చూపించి బలిగా మార్చబడ్డాడు మన కొరకు. ఇప్పుడు ఇస్సాకు యొక్క జీవితంలో కూడా అదే స్థితిలో బలియాగంగా మార్చబడ్డాడు.
మనం విశ్వసిస్తే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము ఏ మాత్రం సందేహపడకుండా అతన్ని దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇవ్వడానికి ఏమాత్రము ఆయన సందేహపడకుండా అతను కూడా విధేయతను చూపించిన వాడు కనబడుతున్నాడు. ఈ విధేయత మన జీవితాల్లో చాలా ముఖ్యమైనది. ఈ విధేయతలో తమ జీవితాల్లో ఏం చేయబడాలంటే తమ యొక్క స్థితిని గుర్తు చేస్తుంది. ఏ విధమైన చేతన తన తగ్గింపు కనబడుతుంది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేయబడ్డాడంటే అక్కడ దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని ఏమీ లేనివాడిగా రిక్తునిగా చేయబడి తను దేవునికి విధేయతను చూపించిన వాడిగా కనపడుతున్నాడు. అంటే అంత విధేయతను చూపించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు ఇది? మనకొక మాదిరి. మన జీవితంలో ఈ విధమైన స్థితిలో నడిపించబడలేమో అని ఒక పోలికగా చూపించి మా ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చూపించాడు కనుక మా జీవితాల్లో కూడా ఇదే స్థితిలో మేము కూడా నడిపించబడాలని ఆలోచిస్తారని దేవుడు ఆ విధమైన స్థితిలో పిలుచుకున్నాడు మనల్ని. దేవుని యొక్క పిలుపులో మన జీవితాలు యోగ్యమైన అర్హులుగా మనం చేయబడటానికి మన దేవుని ఎదుట విధేయతను చూపిస్తున్నామా లేక అవిధేయతలోనే నడిపించబడుతున్నామా? దేనికి విధేయత చూపించాలి అని మనం అనుకోవచ్చు. వాక్యమునకు మన జీవితాలు అప్పగించుకోవాలి. వాక్యం నీతో ఎప్పుడు ఏదైనా ఎలా మాట్లాడుతుందో దానికి విధేయతను చూపించే వారిగా మార్చబడాలి. కొన్ని మందికి ఇలాంటి వాక్యాలు అంటే వాక్యం ఎలాంటిదంటే ఆశీర్వదించబడతావు అనే మాట చెబితే మాత్రం మనసులోకి బాగానే తమ జీవితాలు ఆస్వాదించుకుంటారు. లేదు నీ జీవితాన్ని విధమైన స్థితిలో ఉన్నది సరి చేసుకో అంటేనేమో మనిషికి బాధాకరమైన స్థితి. ఈ సేవకుడు కాకపోతే ఇంకో సేవకుడు, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి అని ఆలోచిస్తూ తమ జీవితాలు నడిపించబడుతున్నాయి. అదే వాక్యమునకు మన జీవితాలు అప్పగించుకుంటే ఆ వాక్యం మన జీవితాలు ఏం చేస్తుందంటే మన యొక్క హృదయంలో కూర్చొచ్చి హృదయ అంతరంగాలన్నిటిని పరిశోధించి మన జీవితాలలో ఏ కల్మషం లేకుండా మనిషి ఎదుట ఆ దేవుని ఎదుట మనల్ని అర్హులుగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ యొక్క రెండంచులు కలిగిన ఖడ్గం మన జీవితాలలో ఏం చేస్తుందంటే హృదయ అంతరంగ ఊహల అంచుల యొక్క తలంపులలోనికి దూర్చు అది ఏం చేస్తుందంటే మనిషిని పరిశుద్ధపరుస్తుంది, ఎలాంటి కల్మషం లేకుండా. అలాంటి కృపలో మనం దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని యొక్క వాక్యమునకు మనం విధేయతను చూపించి ఆ నిత్య పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుదుము గాక. ఈ మాటలు మీ నికుడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మీ కృప చేత మాతో తండ్రి ఏదైనా మనం మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు అయ్యా. నీ పిలుపుకు లోబడిన వారి యొక్క జీవితాలలో ఎవరో అర్హులో మాకు చూపించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు దేవా. నీ అందు విశ్వాసించి వారి నశింపక నిత్య జీవం పొందాలని ఉద్దేశించారు. అటు కృప మా జీవితాల్లో కూడా విశ్వసిస్తూ నీ సన్నిధిలో నడిపించబడే కృపను మాకు దయచేయండి అయ్యా. అలాగనే తండ్రి ప్రత్యాతాపమున తండ్రి ఎంతైనా ముఖ్యమైనది తండ్రి. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధలుడు అంటున్నావు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు నీ కనికరాన్ని పొందుకుంటాడు కనుక మా జీవితంలో చేసిన పాపం బట్టి మేము ప్రత్యాపడి నీ ఎదుట ఉండే కృపను మాకు దయచేయండి. మీ కనికరం మా ఎదుట ఉంచి నీ సన్నిధిలో యోగ్యులుగా అర్హులుగా మాకు చేయండి అనుకో స్తోత్రం. ఈ అమ్ముడు మా జీవితాల్లో నా తండ్రి విధేయతను నేర్చుకోవాలని మీరే మాకు ఒక మాదిరి చూపించిపోయారు. అటు మాదిరిగా మన తండ్రి మా జీవితాలలో నీ వాక్యం ఎల్లడగుచుండగా మా జీవితాల్లో వెలుగు కలిగినట్లుగా మేము ఆ యొక్క వెలుగును అప్పగించుకున్నట్లుగా నీ వాక్యాన్ని మా యొక్క హృదయాల్లో నింపుకునే కృపను మాకు దయచేయండి. నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొని అయ్యా నీ యొక్క నిత్య పరలోక రాజ్యానికి అర్హులుగా యోగ్యులుగా మమ్మల్ని చేసుకుంటూ నీ సన్నిధిలో నిలబెట్టుకోమని
యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.